నరసింహస్వామి ఇక్కడ వచ్చిండా ఈ ఊరికి? పైన పక్క 7 పైన గుణాలుండి 7 గుండాలు. ఒక ఆయన చచ్చిపోయిండు. గుండాలు ఎక్కి. ఏం తప్పు చేసిండు ఆయన కాడ. సో చూస్తున్నారు కదా గుడి, పెంచులకొన దేవస్థానం. సో ఎప్పుడో ఒక 7 years ముందు వచ్చిన ఇక్కడికి. సో నెల్లూరులో ఉన్నప్పటికీ ఆయన తక్కువ సార్లు వచ్చాను నేను. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వితౌట్ ఎనీ డిలే డైరెక్ట్లీ విల్ గో టు వాటర్ ఫాల్ స్పాట్. సో ఫాల్స్ అయితే లేవు, బట్ వీ వాంట్ టు ట్రెక్. సో కొంచెం దూరం ట్రెక్ చేసి అండ్ దెన్ విల్ రీచ్ టు దట్ స్పాట్, ఏదైతే వాటర్ ఫాల్ ఆ స్పాట్ ఉంటుందో. అండ్ దెన్ విల్ హ్యావ్ దర్శన్. చూద్దాం దర్శనం టైమింగ్స్ దాని గురించి. క్రౌడ్ అయితే అంత ఎక్కువ అయితే లేదు, కొంచెం డీసెంట్ క్రౌడ్ ఉంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఇచ్చే వాటర్తో నిండిపోయి, సో వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉండేది. ఐ మీన్ కాయిన్స్ పిన్నీస్ డ్రాప్ చేసినా కూడా అంత క్లిస్టల్ క్లియర్గా కనిపించేది. అండ్ ఈ చెట్టు ఏదైతే ఉందో వర్షం పడినప్పుడు కొంచెం ఫాగ్ ఉన్నప్పుడు లిటరల్లీ ఒక హాంటింగ్ సీన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఈ చెట్టు. నరసింహస్వామి ఇక్కడ వచ్చిండా ఈ ఊరికి? పైన 7 గుణాలుండి 7 గుండాలు. ఒక ఆయన చచ్చిపోయిండు. గుండాలు ఎక్కి. ఏం తప్పు చేసిండు ఆయన కాడ. సో మొత్తం రాళ్ళే చూస్తున్నారు కదా. ఎండాకాలంలో చెప్పులు లేకుండా ఇక్కడ మాత్రం నడిచామంటే చర్మం ఊడిపోతుంది. అండ్ వర్షాకాలంలో కూడా చెప్పులు వేసుకొని నడవాలి, ఎందుకంటే గుచ్చుకోపోతాయి. చాలా షార్ప్ ఉంటాయి స్టోన్స్ అవన్నీ. ఇందాక మేము వచ్చేటప్పుడు అక్కడ బొరుగుల మిక్చర్ తీసుకున్నాక ఆవిడ ఒక మాట అన్నది, అక్కడ వాటర్ ఉన్నాయి బాటిల్లో పట్టుకొని వెళ్ళండి, మీకు 100 రూపాయలు ఇచ్చినా కూడా అలాంటి వాటర్ దొరకదు అని ఆవిడేదో మాటగా చెప్తుంది అనుకున్నా. కొంచెం టేస్ట్ చేసి చూస్తే ఆవిడ చెప్పిన దానికంటే డబుల్ ఉంది టేస్ట్. అంత బాగున్నాయి. ఈ ఆల్కలైన్ వాటర్ ఉంటుంది చూడండి, విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ మెన్ తాగుతారు, అంత టేస్ట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి వాటర్. అరే మామ, ఇప్పుడు కానీ ఒక చిరుతుపులో లేకపోతే ఒక నాగుపాము
అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఏం చేస్తాం మామ? ఉన్నటువంటి ప్రధాన చేతుపులు కానీ అనిపిస్తే ఏం చేయలేం. సో అక్కడక్కడ వాటర్ స్టాగ్నేట్ అయింది, కొంచెం ఫ్లోటింగ్ కూడా అవుతూ ఉంది. మన డెస్టినేషన్ ఇంకొంచెం దూరంలో ఉంది, ఇంక మనం వెళ్ళాలి, వేగాన్ని పెంచాలి. లెట్స్ గో. దగ్గర ఒక 50-60 జతలు చెప్పులు తెగిపోయి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది చెప్పులు ఇక్కడ తెగిపోయాయి. హైలైట్ అయిందండి ఈ ట్రిప్లో. మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్టే మేము ఇప్పటి వరకు ఆ బొరుకు మిక్చరు, ఒక హాఫ్ బాటిల్ వాటర్ తప్ప ఏం తీసుకోలేదు. అయినా ఇంత ఎనర్జీగా ఇంత ట్రెక్ చేయగలిగామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ వెదర్. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. చూసారు కదా పెంచులకోన టైనీ వాటర్ ఫాల్స్ ఇప్పటికి ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ 2 monthsలో మంచి వర్షాలు ఉంటాయి. అప్పుడు వాటర్ ఫాల్ ఎలా ఉంటుందంటే లిటరల్లీ ఇటు వెళ్తాం కదా, లిటరల్లీ ఏ అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు ఉంటుంది వాటర్ ఫాల్, అలా ఉంటుంది. అదన్నమాట విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ రిటర్న్ 80 kilometers జర్నీ చేయాలి. సో వెళ్ళే దారిలో ఈ ఆదురుపల్లి అంటే వచ్చే దారిలో ఒక ఊరు ఉంటుంది, పొదలకూరు. ఈ ప్లేసెస్లో కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తారు, ప్లస్ బోండాలు. చెప్తున్నా, బట్టలు చింపేసుకుంటారు, అంత బాగుంటాయి. ఆ కట్టెల పొయ్యి మీద పోసే దోశలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లేవరే అలగ్ ఫ్లేవర్. సో అవి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. See you in the next vlog. Until take care, have a nice day. Bye bye.